జై శ్రీకృష్ణ. ఎవరైతే తమ జీవితం బాగాలేదు, తమది ఒక వ్యర్థమైన జీవితం, తమకు జీవితంలో అన్యాయం జరిగింది అనే భావనలో ఉంటారో, ఇక్కడ చెప్పే ఒక ఉదాహరణ ఖచ్చితంగా వారి కళ్ళు తెరిపిస్తుంది. మహాభారతంలో కర్ణుడు తన జీవితానికి సంబంధించి తనకు జరిగిన అన్యాయాలు, అవమానాల గురించి శ్రీకృష్ణుడిని ఇలా అడుగుతాడు. కృష్ణ, నేను పుట్టిన క్షణంలో మా అమ్మ నన్ను విడిచిపెట్టింది. నన్ను అక్రమ సంతానంగా చూశారు అందరూ. అది నా తప్ప? నేను క్షత్రియుడిని కానందున గురువు ద్రోణాచార్యుడు నాకు విద్యను నేర్పడానికి నిరాకరించాడు. అదే సమయంలో క్షత్రియుడిని కాదు అని పరశురాముడు నాకు విద్యను బోధించాడు. కానీ అతనికి నేను క్షత్రియ వంశానికి చెందిన కుంతీ కుమారుడనని తెలుసుకున్నాడు. అప్పుడు నేను నేర్చుకున్న విద్య అంతా మర్చిపోయేలా శాపమిచ్చాడు నాకు. ఒకరోజు అనుకోకుండా ఒక ఆవుకి నా బాణం తగిలింది. తప్పు తెలుసుకోకుండా బ్రాహ్మణుడు అయిన దాని యజమాని నిస్సహాయ స్థితిలో నేను చనిపోతానని నన్ను శపించాడు. ద్రౌపది స్వయంవరంలో నన్ను హేళన చేశారు. చివరికి నన్ను కన్న తల్లి కుంతీ కూడా తన ఇతర కొడుకులను రక్షించడం కోసం తానే నా తల్లి అన్న నిజం నాకు చెప్పి నా వద్ద ప్రమాణం తీసుకుంది. ఇలా జీవితంలో ఎక్కడ నన్ను ఎవరూ కూడా గౌరవంగా చూడలేదు. కానీ నా జీవితంలో నేను ఇప్పుడు ఇలా ఉన్నానంటే అది దుర్యోధనుడి దాన ధర్మం ద్వారానే. అందుకే నేను దుర్యోధనుడి కోసం కౌరవుల పక్షంలో పోరాడుతున్నాను. నాది తప్పు ఎలా అవుతుంది అని కర్ణుడు శ్రీకృష్ణుడిని అడుగుతాడు. కర్ణుడు చెప్పినదంతా సావధానంగా విన్న శ్రీకృష్ణుడు అతను వేసిన ప్రశ్నలకు ఇలా సమాధానమిస్తాడు. కర్ణ, నేను చెరసాలలో పుట్టాను. నేను పుట్టకముందే కంసుని రూపంలో మృత్యువు నా కోసం ఎదురు చూస్తుంది. నేను పుట్టినరోజు రాత్రి నా తల్లిదండ్రుల నుంచి విడిపోయాను. మీరు చిన్నతనం నుండి కత్తులు, రథాలు, గుర్రాలు, విల్లు, బాణాల శబ్దాలు వింటూ రాజవంశంలో పెరిగారు. కానీ నేను ఆవుల మందలతో, పేడతో నిండిన వాటి కొటాల్లోనే నా జీవితం ఎక్కువ భాగం సాగింది. నాకు సైనిక శిక్షణ లేదు, విద్య లేదు. పైగా ఊరిలో ప్రతి సమస్యకు కారణం నేనేనంటూ ప్రజలంతా నన్ను నిందించేవారు. మీరు అనేక విద్యలు నేర్చుకుంటూ గురువుల ద్వారా మీ పరాక్రమానికి ప్రశంసలు అందుకుంటున్న వేళ కనీసం నేను ఏ విద్యను పొందలేదు. నేను 16 సంవత్సరాల వయసులో మాత్రమే ఋషి సాందీపుని గురుకులంలో చేరాను. మీరు మీకు నచ్చిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు. కానీ నేను ప్రేమించిన అమ్మాయిని పొందలేకపోయాను. నన్ను కోరుకున్న వారిలో లేదా నేను రక్షించిన గోపికలను వివాహం చేసుకోవాల్సి వచ్చింది. జరాసంధుని నుండి మా వారిని రక్షించడానికి నేను నా సమాజం మొత్తాన్ని యమునా నది తీరం నుండి దూరంగా సముద్ర తీరానికి తరలించాల్సి వచ్చింది. ఇలా పారిపోయినందుకు నన్ను పిరికివాడు అంటూ హేళన చేశారు. నువ్వు కౌరవుల పక్షంలో ఈ యుద్ధం చేసినా నీకు దానికి ప్రతిఫలం ఉంటుంది. కానీ నేను ఇటు పాండవుల పక్షంలో గెలిస్తే నాకు లభించేది ఏమిటి? కేవలం నిందలు, శాపనార్థాలు. యుద్ధానికి సంబంధించిన సమస్యలు మాత్రమే నాతో మిగిలి ఉంటాయి. కర్ణ, ఒక్కటే గుర్తుంచుకో, జీవితంలో ప్రతి ఒక్కరకు సవాళ్ళు ఎదురవుతాయి. జీవితం ఎవరికి సులభమైనది కాదు. మనకు ఎంత అన్యాయం జరిగినా, ఎన్నిసార్లు అవమానానికి గురైనా, ఎన్నిసార్లు పడిపోయినా ఆ సమయంలో మనం ఎలా స్పందిస్తున్నామన్నదే ముఖ్యం. కాబట్టి ధర్మం, అధర్మం ఏంటో, ఏది సరైనదో మన అంతరాత్మకు తెలుసు అంటూ శ్రీకృష్ణుడు వివరిస్తాడు. ఈ ఉపదేశంతో మనం గ్రహించాల్సింది ఏమిటంటే, మనకు అన్యాయం జరిగింది అని మరొకరికి అన్యాయమే జరగాలి, అందుకు అధర్మ మార్గంలో నడుస్తామంటే కుదరదు. విధి అనేది మన చేతుల్లో లేదు. కానీ
మనం ఎలా ఉండాలి, ఎలాంటి మార్గంలో వెళ్ళాలి అనేది మాత్రమే మన చేతుల్లో ఉంటుంది. జై శ్రీకృష్ణ. మీకు గనక శ్రీకృష్ణుడు చెప్పిన ఉపదేశం నచ్చినట్లయితే జై శ్రీకృష్ణ అని ఒక కమెంట్ చేయండి. జై శ్రీకృష్ణ.